సరే, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరియు ఆయుష్కాలం నుంచి మరి ఆయన చేసినటువంటి మేలు గొప్పవి మరొకసారి మనము ఎంతకైనా స్తుతించడం చాలా మంచిది. అందుకని కీర్తనకారుడు అన్నాడు, నా ప్రాణమాయ పోవాను సంపించుకున్న కీర్తన రాష్ట్రంలో మనకు కనబడతాయి. ఈరోజు మన యొక్క అంశము ఒక అద్భుతమైనటువంటి అంశము. దేవుడు నన్ను బలపరిచినటువంటి వాక్యము ద్వారా మరి మన అందరినీ కూడా బలపరచుగాక. 94వ కీర్తనలో ఒక మాట ఉంది. ఆ మాట ఈరోజు మనం చూద్దాం. 94వ కీర్తన 19వ వచనంలో ఒక మాట మరి మనకు కనబడుతూ ఉంటుంది. మరి అది మనము చాలా జాగ్రత్తగా మరి మనం ఆలోచన చేద్దాం. అందరం కలిసి చదువుకుందాం. నా అంతరంగమందు విచారములో హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణము నాకు నెమ్మది కలుగుతున్నది. 94వ కీర్తనలో 19వ వచనములో ఒక మాట ఉన్నది ఏంటంటే, వెన్ ద కేర్స్ ఆఫ్ మై హార్ట్ ఆర్ మెనీ, యువర్ కన్సోలేషన్స్ cheer my soul. ఇంగ్లీష్లో రాయబడింది. కొన్ని చోట్ల ఇంగ్లీష్ తర్జుమాలో ఏమని రాయబడిందంటే యాంగ్జైటీ అని. యాంగ్జైటీ, విచారం. ఈ మాట మనం ఈరోజు ధ్యానించబోతున్నాం కొంత సమయం. ఈరోజు నిజంగా మానవునికి అనేకమైనటువంటి విచారము. ఎన్ని విచారాలు అంటే అనేకమైనటువంటి విచారము, భయంకరమైనటువంటి విచారం అన్నమాట. భవిష్యత్తు గురించి ఒక విచారం, పిల్లల గురించి విచారం, పిల్లల గురించి విచారం, పెళ్ళైన తర్వాత ఇంకా పిల్లలు కాలేదా అదొక రకమైనటువంటి విచారం, చదువుకుంటున్నారు చదువు గురించి ఒక విచారం, తర్వాత వారికి ఉద్యోగం రాలేదని ఒక విచారం, ఎదుటోళ్ళకి వచ్చిందని మన ఇంట్లో రాలేదని అదొక రకమైన విచారం, వాళ్ళకు మంచి జరిగేది మనకు జరగలేదని అదొక రకం. ఇది కూడా విచారాలు ఒక విధంగా ఆలోచన చేస్తే ఈ నెగిటివ్ విచారాలు అనుకుంటున్నాయి. కాబట్టి మనిషి జీవితంలో విచారం అనేది ఉంది. మధ్యకాలంలో చాలా మంది విచారపడుతున్నారు. ఏంటి విచారంగా ఉన్నావు? ఎందుకు విచారంగా ఉంటున్నారు? విచారం అయితే ఎందుకు తెలుసా? ముఖం వికారమైంది. ఏమైంది? విచారము, మతము, వికారం. ఈ మగము వికారమైంది అనుకో, అసలు కకావికలం అయిపోతుంది. మన ఈ మధ్య కాలంలో ఒకరు నన్ను అడిగారు, అయ్యా పలానా వాళ్ళు నన్ను ముఖమంతా ఏంది అట్లా ఉంది అని అడిగారు. చాలా బాధ అని అన్నారు. అంటే నేను అన్నాను, నీకు మనసులో ఏదో బాధ ఉంది. ఆ బాధ ఎక్కడ కనబడుతుందంటే నీ ముఖములో కనబడుతుంది. ఒక విచారము నీ ముఖములో విచారాన్ని తెచ్చిపెడుతుంది. అందుకని దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే విచారించకూడదు. దాన్నే ఇంకొక మాటలో చెప్తే చింతించకూడదు. ఏం చేయకూడదు? చింతించకూడదు. మనం చింతించట చింత చిన్నదా పెద్దదా? విచారం చిన్నదా పెద్దదా? చిన్నదే. కానీ మనం చింతనట 3 ఎక్కువ చేసుకుంటాం. ఎంత? ఆ 3 పోయి ఏమైంది? బారెడు. అందుకనే ఇక్కడ కీర్తనకారుడు చెప్పేటువంటి ఒక మంచి మాట, నా అంతరంగమందు. ప్రతి మనిషిలో ఉన్నది. పోనీ చెప్పే నాకు లేవా? ఉన్నాయి. నాకు వినే మీకు లేవా? ఉన్నాయి. ప్రతి ఒక్కరికి విచారాలు అనేవి ఉన్నాయి. ఎలా ఉన్నాయి అంటే విచారం ఏమంటే విచారం. కొంతమందికి అనారోగ్య సమస్య, నేను చెప్పాను కదా, రకరకాలుగా ఉన్నాయి. పర్సనల్గా ఉంటాయి, వ్యక్తిగతంగా. ఈ యాంగ్జైటీస్ అనేవి ఎలా ఉంటాయంటే వ్యక్తిగతంగా ఉంటాయి, కుటుంబ పరంగా ఉంటాయి, సంఘపరంగా ఉంటాయి, అనేక విధానాల్లో ఉంటాయి. ఏంటి అసలు భవిష్యత్తు? అదొక రకమైన విచారం. ఏంటి పరిస్థితి? అదొక రకమైనటువంటి విధానం.
ఈ విచారం మధ్య వెళ్తున్నప్పుడు ఆదరణ ఎక్కడ విచారముతో ఉన్నటువంటి వారు ఎక్కడికి వెళ్తామంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, చెప్పుకుంటాం తగ్గుద్దేమో అని. ఆహా, తగ్గదు. విచారంతో ఉన్నప్పుడు ఎవరిని అడిగితే ఏంటి డల్గా ఉన్నాం, ఏంటి విచారంగా ఉన్నామంటే అప్పుడు వాళ్ళకంతా స్టోరీ చెప్తాం. మళ్ళీ ఇంకోళ్ళు అడుగుతారు ఏంది ఇట్లా ఉన్నామంటే ఇంకోళ్ళు చెప్తాం. లాస్ట్కి ఏమైపోతాడా, నీకు చెప్పిందా. అప్పుడు ఏమైపోతామంటే బయట అందరూ నవ్వుతుంటారు. కానీ నా బైబిల్ చెప్పేటువంటి మాట ఏంటంటే, ఒక మాట, ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. నా అంతరంగము అంటే మనందరం మన ఏళ్ళు పెట్టుకుని మన అంతరంగంలో మనం అనుకుందాం, నా అంతరంగంలో విచారములు హెచ్చగా. ఎప్పుడైతే విచారాలు ఒకదాని బట్టి వస్తున్నాయో కింద ఒక మాట రాయబడింది, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేసింది. ఈ మాట చాలా అద్భుతమైనటువంటి మాట. ఎంత అద్భుతమైన మాట అంటే, నీ గొప్ప ఆదరణ. నేను బైబిల్లో చాలా చోట్ల ఇది వెతికాను. ఒకవేళ ఎవరికైనా దొరికితే నాకు చెప్పండి, గొప్ప ఆదరణ ఉంటే నాకు చెప్పండి. కానీ నేనైతే నాకు కనపడలేదు. ఎందుకంటే స్టిల్ ఐఎమ్ బైబిల్ స్టూడెంట్, ఇంకా ఐఎమ్ లెర్నింగ్, ఇంకా నేను నేర్చుకుంటున్నాను. గొప్ప ఆదరణ అనేటువంటి మాట ఇక్కడ కనపడుతుంది. గొప్ప ఆదరణ. నిజంగా ఇది మనం ఆలోచన చేస్తే చాలా అద్భుతమైనటువంటి మాట మనకు కనబడుతుంది. నెహెమా గ్రంథంలో ఒక మాట ఉంది. 1వ అధ్యాయము 5వ వచనం చూద్దాం ఒకసారి. నెహెమా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో ఏ మాట రాయబడింది, అక్కడ ఒక మాట మనం చూద్దాం. అక్కడ అసలు ఏంటి, ఆ విషయం ఏంటి అని మనం ఆలోచన చేస్తే అక్కడ ఒక మంచి మాట నెహెమా గారి ద్వారా దేవుడు మరి మనకు వ్రాయించి చూపిస్తున్నాడు. నెహెమా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. నెహెమా చాప్టర్ 1 ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా భయంకరుడైన గొప్ప దేవా. చాలు, గొప్ప దేవ, భయంకరుడైన గొప్ప దేవ. మన దేవుడు ఎలాంటి వాడు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలా. ఎలాంటి వాడు? గొప్ప దేవుడు. గొప్ప దేవుడు. నిజంగా ఈరోజు మనం ఆలోచన చేస్తే దేవుని సన్నిధానంలో గమనించగలిగితే మరి మన దేవుడు ఎలాంటి వాడు అనేది ఇక్కడ ఆ గొప్ప ఆదరణ ఏంటంటో మనకు అర్థం కావాలంటే మన గొప్ప దేవుని గురించి మనం తెలుసుకోవాలన్నమాట. నిజంగా మనము బైబిల్లో ఆలోచన చేసినట్లయితే దేవుని సన్నిధానంలో చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చూద్దాం ఒకసారి. 6వ వచనం. యెషయా చాప్టర్ 12 సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. అంటే గనుడు అంటే ఎవరు అంటే అలంకార భాషలో గొప్పవాడు. ఇలా మనం చూసుకుంటే దాదాపుగా బైబిల్లో 57 రెఫరెన్స్లు ఉన్నాయి. నేను అవన్నీ చెప్తే ఇప్పుడు మనకు సమయం జరుపుకోదు. ఎన్ని రెఫరెన్స్లు ఉన్నాయి? 57, 57. ఎందుకు నేను ఈ మాట పూర్తి చేస్తున్నా అంటే, మన దేవుడు ఎలాంటి వాడు, మన దేవుడు ఏమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి అర్థము చేసుకోవాలా. నిజంగా నువ్వైనా నేనైనా మనమందరం కూడా అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మన దేవుడు ఎలాంటి వాడు, మన దేవుడు ఎటువంటి వాడు, మన దేవుడు ఏ విధంగా మన పక్షాన మరి కార్యాలు చేసేటువంటి వాడు, మన దేవుడు మన పక్షాన ఎటువంటి మరి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు మనం చేస్తున్నారో మనం అర్థము చేసుకోవాల్సిన వారిగా మనము ఉండాలన్నమాట. ఇంకొక మాట చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథము 73:21. నా హృదయము మత్సరపడెను, నా అంతరంద్రియములలో నేను వ్యాకులపడితిని. అందుకని అంతరింద్రియాల్లో అంట
ఇవన్నీ కూడా మనిషికి ఈరోజు వేధిస్తున్నాయి. అందుకని ఈరోజు విచారణలో వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తుంది తెలుసా? ఆత్మహత్య చేసుకుంటారు. ఏం చేసుకుంటారు? ఆత్మహత్య. నేనంటాను, సూసైడ్ ఈజ్ నాట్ ఫైన్. ఆత్మహత్య అనేది ఈ విచారాలకు ఎండు కాదు, అంతము కాదు. ఈ మధ్యకాలంలో చాలా మంది నేను అటువంటి వాళ్ళను కౌన్సిలింగ్ చేసేటప్పుడు దేవుడు నాకు అనుగ్రహించాడు. విచారం రాగానే ఏం చేస్తున్నారు? నేను అంటాను, గ్రహచారం పడుతుంది. సమస్యలు లేనట్టు, ఇబ్బందులు లేనట్టు, ఇరుకులు లేనట్టు మనుషులు ఎక్కడికి వెళ్తున్నారు అంటే దేన్నో ఆశ్రయిస్తున్నారు. అది కాదు. నిజమైనటువంటి ఒక క్రైస్తవుడు ఎలా ఉంటాడు తెలుసా? అంతరంగంలో విచారాలున్నా ఎలా ఉంటాడు? ఆనందంగా ఉండాలి. అందుకని ఇక్కడ నీ గొప్ప ఆదరణ. ఏ ఆదరణ? నీ గొప్ప ఆదరణ. ఆ గొప్ప ఆదరణ ఎంత గొప్పది అని అంటే, అందుకని ఇన్ని నేర్చుకున్నాం మనం. అందుకని 96 కీర్తన కూడా చూడండి. 96 కీర్తన 4వ చరణంలో, యెహోవా మహాత్మ్యము గలవాడు, అధిక స్తోత్రము పొందదగిన వాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. అంటే ఆయన గొప్పవాడు కాబట్టి. అంటే ఈరోజు మన దేవుడు ఎంత గొప్పవాడో చూద్దాం ఒకసారి. మన దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? యేసుప్రభు ఎంత గొప్పవాడో చూద్దాం. యేసుప్రభు ఎంత గొప్పవాడు అంటే ఆయన పుట్టుక గొప్పది. ఏంటిది? నెంబర్ 1 ఏం గొప్పది? ఆయన పుట్టుక గొప్పది. రెండవది, ఆయన జీవితం గొప్పది. నా జీవితం చూస్తే చెడ్డది, మన జీవితం చూస్తే చెడ్డది. కానీ ఆయన జీవితం చాలా గొప్ప జీవితం. తర్వాత ఆయన మరణం ఎలాంటిది తెలుసా? ఆయన మరణం కూడా గొప్పది. ఆయన ఎక్కడ మరణించాడు? శిలువలో మరణించాడు. గొప్పగా మరణించాడు. తర్వాత ఆయన ఎక్కడ సమాధిలో పెట్టబడ్డాడు తెలుసా? గొప్పవాని సమాధిలో. ఎవరు సమాధి చెప్పండి అసలు? వాస్తవంగా ఎవరు ఊపుకున్నాడు? అరిమతయి యోసేపు సమాధి. అంటే ఆయన ఎవరు? గొప్పవాడు. ఆ గొప్పవాడి సమాధిలో పెట్టబడ్డాడు ఆయన. ఆ తర్వాత ఆయన ఎందుకు గొప్పవాడు తెలుసా? నా దేవుడు దీనిపై సంతోషం చెప్పాలి, సంతోషంగా ఉండాలి. ఎందుకు తెలుసా? ఆయన గొప్పగా లేచాడు. అసలు భూమి మీద ఇంతవరకు ఎవరు కూడా చచ్చిపోయి తిరిగి లేచినటువంటి ఎవరు కూడా లేరు. తిరిగి 6వదిగా ఆయన గొప్పగా రాబోతున్నాడు. తర్వాత 7వది రోజు నేను చెప్తాను, ఆయన ఎలాంటి వాడు తెలుసా? గొప్ప ఆదరణ కర్త. బాధల్లో ఉన్నవారిని ఆదరించేవారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారంటే, అమ్మ లేదు, నాన్న లేడు, భర్త లేరు, భార్య లేరు, పిల్లలు లేరు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, శ్రేయోభిలాషులు లేరు, ప్రభుత్వం లేదు, అధికారులు లేరు, నాయకులు లేరు. ఆదరించేవారు ఒకే ఒకరు. ఎవరు తెలుసా? నా యేసయ్య. నా యేసయ్యలో మాత్రమే ఆదరణ ఉంది. ఎలాంటి ఆదరణ? మామూలు ఆదరణ కాదు. ఒకవేళ నీకు ఆదరణ కావాలి అంటే ఆదరణ ఉంది. చూద్దామా బైబిల్లో ఎక్కడుందో? చూద్దాం రండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం చూడండి. ప్లీజ్ టర్న్ టు ఐజాయా చాప్టర్ 66 verse 13. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. ఒకని తల్లి అంటే ఆదరణ ఎక్కడ ఉందనంటే ఈరోజు భూప్రపంచంలో తల్లి దగ్గర దొరుకుతుంది. మరి తల్లి ఎల్లకాలం ఉంటుందా? పోనీ తల్లిదండ్రులు ఎల్లకాలం ఉంటారా? ఉంటారు. తల్లిదండ్రులు ఎల్లకాలం ఉంటారు. తల్లి ఎప్పుడు ఆదరిస్తుందా? ఆదరించారు. అక్కడ యెషయా చెప్తున్నాడు ఏంటంటే, ఒకరికి ఆదరణ కావాలి అంటే తల్లి దగ్గరికి వస్తే ఏముంటుంది అంటే, తల్లి దగ్గర ఏముంటది? నేనున్నాను బిడ్డ అంటారు. అందుకని ఒక ఆయన చెప్పాడు, పెద్ద మనిషి ఏంటంటే, ఒక ఆడపిల్ల గట తల్లి ఆదరణ ఎప్పుడు అర్థమైందంటే తెలుసా? పెళ్ళి అయిన తర్వాత అర్థమైందట. ఎప్పుడు? పెళ్ళి అయిన తర్వాత అర్థమైంది. అప్పటి వరకు తల్లి లేక చేయదంట కొంతమంది ఆడపిల్లలు. ఎప్పుడు అర్థమైందా? ఒక పిల్లవాడికి, ఒక అమ్మాయికి తల్లి ఆదరణ ఎప్పుడు దొరుకుతుంది అంటే బాధలో ఉన్నప్పుడు. నేనున్నా బిడ్డ అంటే అమ్మ అంటే అబ్బా ఎంత
ఎంత సంతోషపడతారు. అందుకని అక్కడ అంటే ఆదరణ ఎక్కడ దొరుకుతుందంటే లోకంలో తండ్రి దగ్గర దొరుకుతుంది. ఆటోమేటిక్గా తండ్రి దగ్గర కూడా దొరుకుతుంది. కానీ అంతకంటే మించి అది దీని ఎలా అంటానంటే నేను తల్లి ఆదరణ అనుకోవచ్చు, తండ్రి ఆదరణ అనుకోవచ్చు. అది భూమి మీద ఉండేది. కానీ దేవుడు అంటాడు యెరూషలేములోనే మీరు ఆదరింపబడగలరు. యెరూషలేములోనే. ఈ యెరూషలేము అనేటువంటి మాట నేను అడిగాను, ప్రభు మరి యెరూషలేము అన్నావు కదా, మరి యెరూషలేములో ఆనాడు యూదులకు సాదృశ్యం ఉండేది. మరి ఈరోజు మనకు ఆదరణ ఎక్కడ దొరుకుతుందంటే మందిరంలో దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది? మందిరం అంటే ఏంటి? మరి ఈరోజు బిల్డింగా కాదు. నేనేమంటాను, నిజంగా మనము ఆలోచన చేస్తే ఒకవేళ బిల్డింగ్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, కానీ అసలు మనమే మందిరం. మనమే ఎవరు? దేవుని ఆలయం. మరి ఈ ఆలయంలో ఎవరు ఉంటారు? యేసయ్య. ఇది అర్థం చేసుకోవాలి. ఇక్కడ మిస్ అవుతాం చాలాసార్లు. ఎక్కడికో వెళ్తాం అనమాట. కాదు, ఎక్కడికో వద్దు. మన దేహమే దేవునికి ఆలయం. ఆ ఆలయంలో ఎవరు ఉంటారంటే యేసుప్రభు ఉంటాడు. మనకి ఎప్పుడు అంతరంగంలో విచారాలు వచ్చినప్పుడు ఎక్కడికి రావాలి? మనం గుర్తుపెట్టుకోండి, ఆయన దగ్గరికి రావాలి. నా జీవితంలో పొరపాట్లు చేశారు. నేను అందుకనే ఉన్నతున్నట్టు చెప్పాలన్నమాట. ఎందుకంటే దాసి మూసిపెట్టిదాను. నేను కూడా మనుషుల్ని ఆశ్రయించాను. ఎవరిని ఆశ్రయించా? మనుషుల్ని ఆశ్రయించాను. మనుషుల దగ్గర ఆదరణ దొరుకుతుంది అనుకున్నాను. దొరుకుతుంది, కొంత మీద దొరుకుతుంది. కానీ నేనేమంటానంటే ఈ గొప్ప ఆదరణ అనేటువంటి మాట ఎంత గొప్పదంటే అది వర్ణించలేదు. అది ఎందుకంటే అది దేవుని ఆదరణ. ఎందుకంటే చెప్పాను కదా, ఇన్ని గొప్పలు ఉన్నాయి మన దేవుని, ఇన్ని గొప్పలు. అందుకనే అక్కడ నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది అన్నాడు. ఆ గొప్ప ఆదరణ మనల్ని ఏం చేస్తుందంటే, అప్పుడు ఎక్కడ ఈ విచారాలు ఎక్కడ ఉన్నాయంటే ఈ ప్రాణంలో ఉన్నాయి. ప్రాణము నిద్ర పట్టదు, అన్నం తినలేము, మాట్లాడలేము. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన అంటున్నాడు, ఆ కీర్తనకాడ చక్కగా అన్నాడు, అయ్యా నాకు విచారాలు ఉన్నాయి, వాస్తవమే హెచ్చుగా ఉన్నాయి, హెచ్చినాయి, కానీ నీ గొప్ప ఆదరణయ్యా నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నావు. ఎంత మంచి మాట. బైబిల్లో ఒకవేళ నేను అండర్లైన్ చేయకపోతే అండర్లైన్ చేసుకో. ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు, ఎప్పుడైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆ మాట చదువుకోతే ఎంత ధైర్యం వస్తుంది తెలుసా? అంత ధైర్యము వస్తుంది. ఎందుకంటే నన్ను ఈ మధ్య కాలంలో ఎంతగానో బలపరిచినటువంటి వాక్యం. ఎన్నోసార్లు చెప్పాము, ఎన్నోసార్లు విన్నాం, కానీ వ్యక్తిగతంగా నిజంగా ఎంత ఆదరణ అంటే అంత ఆదరణ. నేను ఇదే మాట చేత అనేక మంది దగ్గర పెడుతున్నప్పుడు, అనేక మందితో మాట్లాడుతున్నప్పుడు చాలా మంది బాధపడ్డారు, ఏడ్చారు. ఎంత ఏమో బైబిల్ చదివాం ప్రజలు, ఈ రెఫరెన్స్ దొరకలేదు. ఈ రెఫరెన్స్ దొరకాలంటే మనకు ఆ సమస్యలు ఏదైనా కొన్ని రెఫరెన్స్లు బైబిల్ ఎట్లా ఉంటుందో తెలుసా? మనకు అర్థం కావు, కానీ సమస్యలు ఎల్లప్పుడూ అర్థమైంది. దేవుడు బిడ్డ నా వాక్యం రాయబడింది కదా, నా వాక్యాన్ని చూడలేదా, నా వాక్యాన్ని వినలేదా, నా వాక్యాన్ని గురించి ధ్యానించలేదా? ఇదిగో ఈ మాట ఉన్నది, నేనున్నాను కదా, నేను గొప్ప ఆదరణకర్తగానే నీకున్నాను. కాబట్టి ఆయన గొప్ప ఆదరణకర్త మనం ఏం చేస్తాడంటే మన ప్రాణమునకట. దేనికంటే ఇప్పుడు మనకు ఆదరణ దేనికి కావాలి? ప్రాణానికి కావాలి. చూడండి దేవుడు ఎంత అసలు బైబిల్లో ఎంత చక్కగా కూర్చాడంటే ఆ కూర్పు సూపర్ ఉంటుంది, మామూలుగా ఉంటుంది, అసలు అద్భుతం ఉంటుంది. అంటే నా అంతరంగమందు విచారములు హెచ్చగా, అంతరంగంలో విచారాలు ఉన్నాయి. ఈ దేవుని యొక్క గొప్ప ఆదరణేమో మన ప్రాణానికి నెమ్మది. ప్రాణం మంచిగా ఉంటే అంతరంగంలో ఉన్న సమస్తం కూడా ఎలా ఉంటాయి చెప్పాలి? ఆరోగ్యంగా ఉంటాయి. అందుకు ఒక ఆయన చెప్పాడు, ఏమన్నాడు తెలుసా? ఒక వ్యక్తి ఆనందంగా ఉంటే అవయవాలు కూడా ఎట్లా ఉంటాయంట? ఆనందంగా, సంతోషంగా ఉంటాయంట. అంటే ఈరోజు చాలా సందర్భాల్లో ఈ విచారాల చేత ఏమైపోతున్నాయంటే మనుషుల జీవితంలో
ఎందుకు వస్తున్నాయి షుగర్లు బీపీలు? కొంతమంది ఏమో తిని, అది వేరు విషయం. మండలాటంలోకి ఏంటి సమస్యలు చేయాలి, విచారాలు, ఏదో విచారం, ఏదో ఒక లోపల పంపేస్తారు. టైంకు తిను అంటే ఆకలి కావట్లేదు, నీళ్ళు తాగంటే వద్దు అంట, ఉదయం తినం, మధ్యాహ్నం తినం, రాత్రి తినం. ఇవన్నీ లోపల ఏమైపోతాయంటే అనారోగ్యాలు వస్తున్నాయి. అంటే ఈ విచారాల చేత మన ప్రాణం ఏమైపోతుంది? ఆయాసం పడుతుంది, ఇబ్బంది పడుతుంది, కృంగి పడుతుంది. తర్వాత అనేక సందర్భాల్లో రకరకాల ఆలోచనలు ఎవరెవరి దగ్గరకు పడతారు. కానీ దేవుడు అంటున్నాడు, నా ప్రాణం. ఈ మాట నిజంగా నాకు చాలాసార్లు ఆశ్చర్యం అనిపించింది. గొప్ప ఆదరణ. ఈ మాట మరలా చదువుకోండి. గొప్ప ఆదరణ. ఆ గొప్ప ఆదరణ ఎవరి దగ్గర ఉందంటే నా యేసయ్య దగ్గర మాత్రమే. నా యేసయ్య మాత్రమే గొప్పగా ఆదరించాడు. యేసయ్య మాత్రమే దగ్గరికి చేర్చుకోగలరు. యేసయ్య మాత్రమే అందులో నుంచి విడుదల ఇవ్వగలరు. అయ్యా, నా పరిస్థితి ఏంటంటే, బిడ్డ నేనున్నాను, నేను ఆదరిస్తాను. నేను ఆదరించేటువంటి ఆదరణకర్తగా నేనున్నాను. నేను ఆదరిస్తాను. నేను మిమ్మల్ని ఆదరించేటువంటి కొన్నిసార్లు మరణాలు చేత మనం దుఃఖిస్తాం, రోగాల చేత, విచారాలు, భయంకరమైన పరిస్థితులు. అప్పటికి వారికి కూడా ఇదే మాట. ఏంటో తెలుసా? మా దేవుడు అంటున్నాడు, నీ గొప్ప ఆదరణ. ఆ గొప్ప ఆదరణ ఈరోజు మనందరికీ కలిగించడానికి యేసయ్య భూమి మీదకి వచ్చాడు. ఆ గొప్ప ఆదరణ మనకి ఇవ్వడానికే. అందుకనంటారు చాలాసార్లు సాక్షి చెప్తారు, దేవుడు మమ్మల్ని గొప్పగా ఆదరించాడు. ఎవ్వరూ రాలేదు, దేవుడే మమ్మల్ని ఆదరించాడు. దేవుడే మమ్మల్ని ఆదరించాడు. దేవుడే మమ్మల్ని ఇంతవరకు నడిపించాడంటే కేవలం దేవుని యొక్క కృప. లేదా కొన్నిసార్లు కొంతమంది అంటారు, ఫలానా వారి చేత మేము ఆదరించబడ్డాము అంటే, ఫలానా వారిని ఎందుకు నడిపించాడు నీ దగ్గరికి అంటే, దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు అక్కడికి. వాళ్ళు బాధలో ఉన్నారు, వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు, ఇరుకులో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, నిట్టూర్పులో ఉన్నారు. నువ్వు వెళ్ళు అన్నప్పుడు వారిని ఒక దూతగా నీ దగ్గరికి, నా దగ్గరికి పంపించి దేవుడు ఆదరించేవారు. నా జీవితంలో అలా చాలామందిని నేను చూశాను. ఆదరించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మన 2 రాష్ట్రాల్లో కానివ్వండి, భారతదేశంలో వివిధ దేశాల నుంచి కూడా ఎంతోమంది సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు, ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు, ఎరువులు గుండా వెళ్తున్నప్పుడు ఏం చేస్తారు తెలుసు? ఎంతోమంది ఆదరించినటువంటి వారు. అంటే వాటిని నడిపించారు. ఎందుకు అంటే దేవుడు నడిపిస్తారంటే, కొన్నిసార్లు అనిపిస్తుంది అన్నమాట, ఈ దేవుని ఆదరణ ఎట్లుంటుందంటే అద్భుతం ఉంటుంది. బంధువులు కూడా ఆదరించరు, రక్త సంబంధికులు కూడా ఆదరించరు, బయటూడు ఎవరు వచ్చి ఆదరిస్తారు. బయటూడు ఎవరు కొన్నిసార్లు అది తీసుకెళ్తాడు దేవుడు. విచిత్రంగా ఉంటుంది. నేను కూడా అనుకుంటాను చాలాసార్లు, అబ్బాయి విచిత్రంగా ఉందే అనిపిస్తుంది. అంటే దేవుడి ప్రణాళిక అంతే. దేవుని యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క విధానం, దేవుని యొక్క స్థితి అలాగే ఉంటుంది. ఆయన ఎలాంటి వాడు అంటే ఆదరించాడు. ఎవరినో ఒకరిని ఎన్నుకుంటాడు, ఎవరినో ఒకరిని నడిపిస్తాడు, ఎవరినో ఒకరి ద్వారా బలపరుస్తాడు, ఎవరినో ఒకరి ద్వారా స్థిరపరుస్తాడు. అది ఆయన ఉన్నటువంటి. కాబట్టి ఈరోజు మనకు విచారం ఇచ్చినప్పుడు ఎక్కడికి రావాలి చెప్పండి? యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆదరించి మరి బలపరుస్తాడు. నిజంగా ఈరోజు మనం ఎప్పుడు మన యేసయ్య దగ్గరికి రావాలి. చాలాసార్లు మనం అనుకుంటాం ఏంటో సార్, నన్ను ఎవరైనా ఆదరించేవారు ఉన్నారా అనుకుంటాం. నేను అంటాను, దేవుడు రెడీగా ఉన్నాడు, ఎదుగు నేను ఉన్నాను, నేను ఆదరించేవాడిని నేనే. ఒక తల్లి ఎలా ఆదరిస్తారో అంతకు మించి అంటాను నేను, అంతకు మించి. ఇంత గొప్ప ఆదరణ చాలా శ్రేష్టమైనదిగా ఉంటుంది. అందుకని ఎటువంటి సమస్యకైనా మనము తెలుసుకో, భయపడు. ఏ సమస్యకైనా కూడా ఏం కావద్దు, మనం భయపడు. ఎన్ని ప్రాణాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అనారోగ్యమా,
ఇక ఇటువంటి సమస్య ఒకటే, దేవుని వైపు. ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూస్తూ, నాకు పౌలు మాట యేసు వైపు చూచు. నెక్స్ట్ ఏం చేయాలా? పదరంగంలో ఏం చేయాలా? ఓపికతో నా మధ్యకాలంలో బొద్దింక ద్వారా దేవుడు పాఠం నేర్పింది. దేని ద్వారా? బొద్దింక అంటే భయపడే వాళ్ళు దాదాపు స్త్రీలు కూడా భయపడతారు చాలా. బొద్దింక అంటే భయం. నాకు విచిత్రమైన అనమాట, ఈ మధ్య కాలంలో సాక్షి పేపర్లు వచ్చిందని. ఎంత పెద్ద ప్రళయం వచ్చినట్టు 5 జంతువులు ఉన్నాయంట భూమి మీద, అవి బతికేస్తాయట. ఏంటి? ఎంత పెద్ద ప్రళయం వచ్చినా భూమి మీద 5 జంతువులు ఉన్నాయట, అవి బతుకుతాయట. అందులో ఒకటి బొద్దింకట, అందులో ఒకటి రాబంగట, అందులో ఒకటి షార్కట, అందులో ఒకటి పెంగ్వినట. మనం బొద్దింకను చూసుకున్నాం, ఇంకోటి ఉంది. నాకు అనిపించింది ఒకరోజు ఎందుకో పేపర్ చదువుతున్నాను, మనుషులం కదా, అటు ఇటు అవుతాం. ఇంత వాక్యం చెప్పి రేపు 5 సంవత్సరాలు మళ్ళీ ఏమైందాం చూసుకోవాలండి. బొద్దింకట భూకంపం వచ్చినా అణుబాంబు పడినా కూడా అది బతుకుతుంది. ఇదేందుకు విచిత్రం అర్థం కాదు. దీనికి ఎక్కడ బుల్లెట్ ప్రూఫ్లు ఉన్నాయో నాకు అర్థం కాదు. మీరు ఒకవేళ ఎవరైనా చదవాలంటే నా దగ్గర ఉన్నది, నేను అందుకే తీసుకొచ్చా. కొన్నిసార్లు భలే ఉంటాయి. చిన్న జంతువుల ద్వారా దేవుడు ఏమంటారు? నాకు బొద్దింక అసలు విచిత్రమైంది. నేను అక్కడ ఒక చదువుతా చూడండి. మనం నానా చికాకు పెట్టే బొద్దింకలను అంత ఈజీగా తీసుకోవద్దు. ఎందుకంటే ఎన్నో విపత్కర పరిస్థితులు తట్టుకునే శక్తి వాటి సొంతం. డైనోసార్లతో కలిసి జీవించిన బొద్దింకలు భూమిని ఆస్ట్రాయిడ్ ఢీకొన్నప్పుడు డైనోసార్లు అంతమైపోయినా బతకగలిగాయి. మట్టిలో, రాళ్ళలో మరెక్కడో దూరిపోయి దాక్కోవడం, ఏది దొరికితే దాన్ని తిని బతికేయడం, చాలా వరకు విష పదార్థాలను, రేడియేషన్ కూడా తట్టుకోగలగడం వీటి స్పెషాలిటీ. అందుకే ఎంత తీవ్ర విపత్తు వచ్చినా బొద్దింకలు బతికే అవకాశాలు ఎక్కువట. దేని ద్వారా దేవుడు నేర్పుతున్నాడు ఈరోజు మనకు పాఠం? బొద్దింక. మనం ఏం చేస్తాం? బొద్దింకలు వస్తే వాడికి స్ప్రేలు వేస్తాం, రంధ్రాల్లో కొడతాం, అక్కడ కొడతాం, ఇక్కడ కొడతాం, వాడు చంపాలని చూస్తాం. కానీ అవి మాతో మాట్లాడతాం, వారి పిచ్చి మనుషుల్లారా మీరు చిన్న చిన్న విచారాలకి ఇదైపోతున్నారు. మమ్మల్ని దేవుడు ఎలా నిర్మాణం చేశాడు తెలుసా? గొప్ప గొప్ప విపత్తులు వచ్చినా కూడా మేము తట్టుకునే కెపాసిటీ మాకు ఇచ్చినాడు. మమ్మల్ని చూసి నేర్చుకోండి. అందుకని ఒక భక్తులకు పాట రాశాడు. ఎందుకు తెలుసా? నీ దేవుడేడంచు నన్ను అడుగుచున్నాడు, ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. ఆకాశమున అడగరాదా, అంతరిక్షము చెప్పలేదా? జంతువులను అడిగితే చెప్తాడు. ఇప్పుడు అందుకనే దేవుడు ఎవరైనా బొద్దింక ఫోటో తీసుకొని ఇంట్లో ఫోటోలు పెట్టుకుంటామా? పెట్టుకునే పేపర్కి వచ్చింది బొద్దింక. ఆలోచించేద్దాం. ఎందుకు నేను ఈ మాట పూర్తి చేస్తున్నాను? విచారాలు వచ్చినప్పుడు పెరిగిపోవాలి, దేవుని మీద ఆధారపడతాం. ఒక బొద్దింక ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఒక రాబందు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక పెంగ్విన్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా ఇవన్నీ కూడా ఒక షార్క్ ద్వారా మాట్లాడుతున్నాడు. ఇందులో కొన్ని భూమి మీద జీవించే జీవులు ఉన్నాయి, కొన్ని సముద్రంలో జీవించేటువంటి జీవులు ఉన్నాయి. నిజంగా ఈరోజు మనం ఆలోచన చేస్తే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. మనకు విచారాలు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? ఆయన దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు మన ప్రాణాలకు నెమ్మది వస్తుంది. నేను అంటాను, ఎప్పుడు కూడా ఒకటే అనుకుంటాను, అలాంటి స్థితి దేవుడు మనకు ఇస్తాడు. అలా దేవుని మీద ఆధారపడాలి. అదే ఈరోజు మన యొక్క విచారాలు ఉన్నాయా? డోంట్ వరీ. ప్రాణం ఆయాసమైందా? డోంట్ వరీ. ఒకటే, ఆయన దగ్గరికి వెళ్దాం, అడుగుదాం. అయ్యా, నువ్వు గొప్ప దేవుడు, నీ జన్మ గొప్పది, నువ్వు గొప్పగా జీవించావు, నువ్వు గొప్పగా మరణించావు,
నువ్వు గొప్పవాని సమాధిలో గొప్పగా సమాధి చేయబడ్డావు, గొప్ప మహోన్నతమైనగా లేచావు, గొప్పవాడిగా నువ్వు రాబోతున్నావు. ఇది చాలుగా, ఇది చాలుగా, ఇది చాలు. కాబట్టి అలాంటి స్థితిలో మనం ఉందాం. విచారం ఎప్పుడు వచ్చినా కూడా మనందరం నీమైనా నేనైనా మనందరం కూడా దేవుని దగ్గరికి వెళ్దాం, మొరపెడతాం. ఒకవేళ నేను చెప్పే వర్తమానం ఈరోజు అర్థం కాకపోవచ్చు, ఒక దినం వస్తుంది, ఇది పనిచేస్తుంది. ఏ డే విల్ కమ్, ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు అనేక మంది అలా విచారాలతో ఉన్నటువంటి వారు ఏమో చేస్తున్నారు, ఏమో అలవాటు కాలిపోతున్నారు. ఈరోజు క్రైస్తవులు ఎక్కడికి వస్తాడు తెలుసా? ఏసే దగ్గరికి రావాలి. ఏసే దగ్గరికి వస్తే ఆయన విచారం ఏం చేస్తాడట? విచారము కొట్టి వేస్తాడట. విచారం ఇంకోటి ఏం చేస్తాడు? కొట్టి వేస్తాడు. విచారం కొట్టి వేసి మనకు ముఖానికి ఏమి ఇస్తాడంటే నవ్వు ఇస్తాడు. అంత గొప్ప దేవుడు కలిగి ఉన్నాము. కాబట్టి ఆ దేవుడిని మనం కలిగి ఉన్నాము. అటు కృప దేవుడి యొక్క వాగ్దాన దేవుడు మనకు అనుగ్రహించుకుంటాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. చిన్న మాట మహోన్నతుల ప్రేమగా మాత్రం ఈ యొక్క శ్రమలో అయా ఈ వాక్యం నన్ను ఎంతగానో బలపరుస్తుంది. నా అంతరంగం అన్న విచారములు హెచ్చగా గొప్ప ఆదరణ ప్రాణం నెమ్మది కలగజేస్తున్నాను. ఆనాడు కీర్తనకారులు చేసావు. ఈరోజు నాకు మాకు ఇప్పుడు ఇక్కడ ఎవరైనా బిడ్డలు ఉన్నట్లయితే ఒకసారి అయ్యా మీరే సహాయం చేసి నడిపించే బలపరచు. ఇంతటి వాక్యం 36 దూరంతరా నన్ను బలపరుచున్నామయ్యా. ఆ వాక్యాన్ని బట్టి ఈరోజు నన్ను బ్రతుకుతున్నాను, ఈరోజు నన్ను జీవిస్తున్నాను. విన్నటువంటి వాక్యం వీక్షించబోయేటువంటి వారిని జ్ఞాపకం చేసుకున్నాను. అనుకున్న బాగా నడుగులు వాడుకున్నాను. మన ఆయన ప్రతి ప్రభావం వేసుకుని ఆమె